హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కరకరలాడే మురుగులు లేదా మినప జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకు ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని అందులో ఒక కప్పు మినుములు వేసేసుకొని ఇలా వాష్ చేసుకోవాలండి. ఒక 2 times అలా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ అట్లా వాటర్ వేసేసుకొని ఒక గంట సేపు అలా నాననివ్వాలి. ఒక గంట సేపు నానిన తర్వాత మనము అదే ఇంకా అందుకే నేను ప్రెషర్ కుక్కర్లో వేసాను అనమాట. అలాగే ఇది విజిల్ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇవి బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లారిపోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని అంతా కూడా పిండి అంతా మిక్సీ పట్టేసుకోవాలి. మినుములంతా కూడా మినపిండిని మిక్సీకి పట్టేసేసుకొని పిండి రెడీ చేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము మినుములు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల బియ్య పిండిని అయితే మనం తీసేసుకోవాలి. 6 కప్పుల బియ్య పిండి తీసుకున్నాక ఆ పిండిలో నేనైతే ఇది మామూలుగా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది పిండి. లేదంటే మనం రైస్ ఉంటే మనము మామూలు రైస్ని డైరెక్ట్గా మనం మిషన్ కూడా పట్టించేసుకోవచ్చు, పిండి కూడా పట్టించుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. కానీ బియ్య పిండి అయి ఉండాలి. ఆ బియ్య పిండిలో ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వేసేసి మినపిండి అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక స్పూన్ అంటే మనకు సరిపడా టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కారపొడి, తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. మామూలుగా అయితే వాము కూడా వేసుకుంటారండి, కానీ నా దగ్గర వాము లేదు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత తెల్ల నువ్వులు ఒక పిరికెడు తెల్ల నువ్వులు అన్ని కూడా వేసేసుకొని అంతా కూడా కలిసే విధంగా పిండి అంతా కూడా కలుపుకుంటూ ఉన్నాను నేను. ఇది కలుపుకునే లోపు నేను ఇదిగోండి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కాగనిచ్చాను అనమాట. అది కాగేసింది. నేను ఇది పిండి స్టార్ట్ చేసినప్పుడే నేను అది పొయ్యి మీద పెట్టేసుకొని ఉన్నాను. అది వేడి అయిపోయింది అనమాట. ఇప్పుడు వేసేసుకొని అది వేడిదే అలాగే వేయాలండి. అది వేసినప్పుడు మనం చేతితో కలపలేం కాబట్టి గంటితో కొద్దిగా సేపు అలా కలిపాను. చల్లారిన తర్వాత మళ్ళీ చేతితో మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి బాగా మనము జంతికలు ఒత్తుకోవడానికి వీలుగా పిండిని అయితే కలిపి పెట్టుకుంటూ ఉన్నాను. అంతా కూడా కలిపేసిన తర్వాత మరి అట్లా లూజ్గా కాకుండా అలాగనేసి గట్టిగా మరీ కాకుండా మీడియంలో మనం అవి కలిపేసి పెట్టేసుకొని నేను ఇంకా జంతికలు ఒత్తుకోవడానికి రెడీ చేసేసి పెట్టుకున్నానండి. ఒక అరగంట అలా ఆ పిండిని అలాగే నాననిచ్చాను. తర్వాత ఇంకా జంతికలు అయితే ఒత్తుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాను. ఆయిల్ అంతా కూడా వేడి అయిపోయింది, బాగా వేడి అయిపోయింది స్టవ్ మీద ఆయిల్. తర్వాత ఆయిల్లో ఇవన్నీ కూడా నేను జంతికలన్నీ కూడా ఒత్తుకుంటూ ఉన్నాను. మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి స్నాక్స్ కావాలని అంటూ ఉంటారు కదండి. అందువల్ల నేను ఇలా అయితే చేసి పెట్టేసేస్తే వాళ్ళకి కావాలన్నప్పుడు తింటారు. ఇప్పుడు మనం బయట తెచ్చుకొని తినలేం కదా వాళ్ళు అడిగినప్పుడల్లా. అందులో బయట ఫుడ్ కూడా మంచిది కాదు. ఇలా మనలాగా మనం ఇంట్లో చేసుకున్నట్లుగా బయట ఫుడ్ అయితే ఉండదు. వాళ్ళు నానా రకాల ఆయిల్స్ అయితే వేస్తూ ఉంటారు కదా. మనమైతే ఇలా స్వచ్ఛమైన ఆయిల్ అయితే వేసుకుంటాము కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా నేను ఇంట్లోనే ఇలా చేసి పెడతానండి. చూడండి చాలా ఇలా పట్టుకుంటే బాగా విరిగిపోయేంతగా కరకరలాడుతూ ఉన్నాయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.